హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్. సో ఈరోజైతే నేను సోమవారము పంచమి రోజున 16 సోమవారాల వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. సో ఇది ఎన్నో ఇయర్స్ నుంచి నేను చేయాలి అనుకుంటున్నాను. అండ్ 4-5 ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి స్టార్ట్ చేసి 5 వీక్స్ తర్వాత అయితే ఆపేసాను చేయలేక. బట్ ఈసారి అయితే సంకల్పం గట్టిగా నిర్ణయించుకొని మొదలుపెట్టానండి. 16 సోమవార వ్రతం అన్నది చాలా చాలా గొప్ప పూజ అనమాట. సో ఇది మనము 16 సోమవారాలు శివునికి అయితే చేస్తాము. సో ఈ పూజని ఎలా చేయాలి, సో ఎలా చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అన్నది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. సో 16 సోమవారాల వ్రతం అన్నది సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి తల్లికి ఉపదేశించాడు. పార్వతీదేవి తల్లి శివుణ్ణి అడుగుతుంది, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా అతి సులువుగా నీ యొక్క కటాక్షం కావాలి అంటే ఏదైనా ఒక పూజ గురించి చెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందండి. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ 16 సోమవారాల వ్రతం అన్నది చెప్తాడనమాట. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాతనే శివునికి అయితే పెళ్లి చేసుకుంది అనేసి మనకైతే మార్కండేయ పురాణంలో అయితే రాసిందండి. అంటే సాక్షాత్తు పార్వతీదేవి తల్లి కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది, అలాగే శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాడు అనేది ప్రతీక అనమాట. సో ఈ పూజకి అయితే చాలా మెయిన్ అయితే మనకి పుట్టమన్నండి. పుట్టమన్ను కంపల్సరీ ఉండాలి. పుట్టమన్నుతోనే మనము శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగాన్ని మనం పూజించుకుంటామన్నమాట. ఇలా 16 సోమవారాలు 16 శివలింగాలని అయితే మనం తయారు చేసుకోవాలి. సో మీకు కుదిరితే ఎప్పటి శివలింగాన్ని అప్పుడైతే నీళ్ళల్లో నిమజ్జనం చేయొచ్చు. లేకపోతే 16 సోమవారాలు కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కలిపి ఒకటేసారి నీళ్ళలో అయితే మనం నిమజ్జనం చేయొచ్చు అనమాట. అది ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో నేనైతే మండే మార్నింగే 4:30 కల్లా నిద్ర లేచానండి. సో లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను. సో శివునికి అయితే ఇష్టమైన ప్రసాదం అంటే ఈ వ్రతంలో మనం మెయిన్గా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అయితే కంపల్సరీ పెట్టాలి. సో గోధుమ రవ్వ బెల్లంతో చేసిన పాయసమైనా పర్వాలేదు, లేకుంటే పరమాణంలా చేసినా పర్లేదు. సో అదైతే కంపల్సరీ ఉండాలండి. అండ్ రెండోది వచ్చేసి మనకి పుట్టమన్నం. సో నేనైతే పుట్టమన్నం ముందు రోజు సండే అనమాట. సో సండే వెళ్ళి మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇళ్ళ దగ్గర పుట్టలు ఉన్నాయని చెప్తే అక్కడికి వెళ్ళి పుట్టని అయితే కదిలించుకొని కొంచెం అయితే మట్టి తెచ్చుకున్నాను. సో ఇది నాకు 16 వారాలు సరిపోయేటట్టుగా తెచ్చుకున్నానండి. సో చిన్న చిన్న శివలింగాలను అయితే మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు మధ్యలో మీ అందరికీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేనైతే ఫస్ట్ మొత్తం నిత్య పూజ చేసుకున్న తర్వాత కింద పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నాను. పీఠం పెట్టుకొని దేవుడి ఫోటోని అయితే పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నానండి. తర్వాత పసుపు గణపతిని అయితే తయారు చేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉన్నా సరే సరిపోతుంది. గణపతి విగ్రహాన్ని పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు, లేదా ఇట్లా పసుపు ముద్దనైతే చేసుకోవచ్చు అండి. నేను పసుపు ముద్ద చేసుకున్నాను గణపతిని. సో చేసుకొని అక్కడ పక్కన పెట్టుకున్నాను, తమలపాకు పెట్టుకొని. నెక్స్ట్ వచ్చేసి నేను పుట్టమన్నుతో శివలింగాన్ని అయితే తయారు చేసుకుంటున్నాను. అండ్ పుట్టమన్ను దాంట్లో పసుపు కుంకుమ పాలతో అయితే కలుపుకున్నానండి. సో చూస్తున్నారు కదా. సో పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకొని ఇలా మంచిగా నాగమయ్య స్వామిని కూడా నేను అలంకరణ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత మనము శివయ్యను అలంకరణ చేసుకొని పూలతో అలాగే విభూతితో అయితే అలంకరణ చేసుకోవాలండి. సో చూసారా. సో మా శివయ్య మీ అందరికీ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. సో విభూతిని అయితే వాటర్లో కలుపుకొని ఇట్లా నామాలు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ వ్రతము చాలా అంటే చాలా విశిష్టమైన వ్రతము. మనకి ఎన్నో ఫలితాలను అయితే ఇస్తుందండి. సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, అలాగే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసి మంచిగా ఉంటారనమాట. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నా, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే
ఈ వ్రతం అన్నది మనకి చాలా మంచి అయితే జరుగుతుందనమాట. అండ్ ఇది 16 సోమవారాలు చేస్తాము. మధ్యలో ఏదైనా మనకి అడ్డంకి వస్తే ఆ వారం ఆపేసి నెక్స్ట్ వీక్ అన్నది మనము కంటిన్యూ చేసుకుంటాం అనమాట. సో దీనికి మనము భయపడాల్సింది ఏమీ లేదండి. మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము పూజ అన్నది చేసుకోవచ్చు. అండ్ కలశం పెట్టుకొని చేసుకోవచ్చు, కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే కలశం పెట్టుకోవట్లేదండి, కలశం లేకుండానే నేను పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అలాగే పుట్టమన్ను మెయిన్ అనమాట. పుట్టమన్ను ఒకవేళ మనకి పుట్టమన్ను దొరకలేదనుకోండి, ఏదైనా తొక్కని ప్రదేశంలో ఉన్న మట్టిని కూడా తెచ్చుకొని శుభ్రంగా మనం ఇట్లే శివయ్యని అయితే చేసుకోవచ్చు. అలాగే మాకు ఇంట్లో నిత్య పూజ అందుకునే శివయ్య చూస్తున్నారా. సో ఈ శివలింగానికి అయితే మేము డైలీ నిత్య పూజ అభిషేకం అయితే కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట ఇంట్లో. సో ఫస్ట్ నేను అభిషేకాన్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను స్ఫటిక శివలింగానికి. ఎందుకంటే మనకి మట్టి శివలింగానికి అయితే మనం అభిషేకం చేసుకోలేము కదా. సో అందుకని స్ఫటిక శివలింగానికి అయితే అభిషేకం చేసుకున్నానండి. తర్వాత నేను హారతి ఇచ్చుకున్నాను. తర్వాత శివయ్యకి అయితే పూజ మొదలు పెట్టుకున్నాను. సో ఇదంతా చేయడానికి ముందు మనం ఫస్ట్ గణపతిని అయితే పూజించుకోవాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ 16 సోమవారాలు పూజ అయితే సక్రమంగా జరిగేలా చూసుకోమని గణపయ్యకి అయితే ఫస్ట్ పూజ చేసుకొని ఆయనకి ప్రసాదం నివేదించుకోవాలి. తర్వాత మనము శివయ్య పూజ అయితే చేసుకోవాలన్నమాట. విధానం ఎట్లా ఉంటుందంటే మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలి. కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఫోటో పెట్టుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అనమాట. సో వీటి తర్వాత యథావిధిగా మనం ఆచమనం, సంకల్పం అండ్ కలశారాధన, గణపతి పూజ, షోడోపచార పూజ, అంగ పూజ ఇవన్నీ కూడా నార్మల్ పూజలో ఉంటాయండి. సో వీటికి మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎలాంటి మంత్రాలు రాకపోయినా సరే ఆ శివయ్యని మనసులో ధ్యానం చేసుకుంటూ ఈ వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత మెయిన్ మనకి ఈ పూజలో ఆర్ఘ్య ప్రదానం అనేది ఉంటుందండి. అంటే ఆర్ఘ్యాలు సమర్పించుకోవాలి. 8 ఆర్ఘ్యాలు సమర్పించుకోవాలి. ఇది మెయిన్ అనమాట. పూజ చేసుకునే వాళ్ళు ధూపదీప నైవేద్యం తర్వాత పూజనైతే ఆపేసేయవచ్చు. వ్రతంగా చేసుకుంటూ 16 సోమవారాలు కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆర్ఘ్య ప్రదానం కూడా చేయాల్సి ఉంటుందండి. ఆర్ఘ్యాలు మనము 3 ఆర్ఘ్యాలు శివయ్యకి ఇస్తాము. ఒకటి పార్వతీదేవి తల్లికి, ఒకటి గణపతికి, ఒకటి కుమారస్వామికి, నందీశ్వరుడికి, ఇంకోటి చండీశ్వరుడికి అనమాట. ఇట్లా 8 ఆర్ఘ్యాలు అయితే ఈ వ్రతంలో మనము ఇవ్వాలన్నమాట. సో వాటి తర్వాత మనకి వ్రత కథలు ఉంటాయి, అలాగే వాయనం. సో ఇవన్నీ చేసుకుంటే మనకి పూజ అన్నది ఒక వారం వ్రతం అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో మనము దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో ఈరోజు రేపు మనకి అన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంటున్నాయి. వ్రత విధానం కూడా మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. అది పెట్టుకొని కూడా మనం వ్రతం చేసుకోవచ్చు. లేకుంటే బుక్ దొరుకుతుంది, బుక్ తెచ్చుకొని చదువుకుంటూ కూడా వ్రతం చేసుకోవచ్చు. సో నాకైతే నేను 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి 4:30కే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని పూజ మొత్తం వ్రతం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు 7 అయింది. తర్వాత పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ చేసుకొని పిల్లల్ని పంపించి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. చూస్తున్నారు. సో ఈరోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నానండి. ఎందుకంటే ఉప్పుతో చేసిన ఏది కూడా మనం తినకూడదు. అందుకనేసి ఓన్లీ ఫ్రూట్స్ తినేసి ఉపవాసం అయితే ఉన్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విడిచాను అనమాట. సో మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి దండం పెట్టుకొని దేవునికి హారతి తెచ్చుకొని ఉపవాసం అయితే విడిచానండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అందరికీ సమాధానం అయితే ఇస్తానండి. సో చూస్తున్నారా ఎంత సింపుల్గా అయితే నేను 16 సోమవారాల వ్రతంలో మొదటి సోమవారం అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. సో చాలా సంతోషం అనిపించింది ఈ పూజ చేసుకుంటే. నిత్యం శివయ్యకు ఎవరైతే పూజ చేస్తారు, ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఉంటాయి అనేసి చెప్తారండి. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కూడా మన గురు చరిత్రలో చెప్తాడు. 16 సోమవారాల వ్రతం చేసుకోమని ఒక భక్తురాలికి ఆయన చెప్తాడనమాట. సో ఎందుకంటే శివయ్యకి పూజ అన్నది ఎంతో ఫలితాలను ఇస్తుంది. సో నమ్మి చేస్తే మంచి ఫలితాలను అయితే చూస్తామండి. అలాగే మనకి
ఈవినింగ్ టైంలో ఈ వ్రతం చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది. ప్రదోష కాలంలో శివయ్య పూజ చాలా శ్రేష్టమని చెప్తారు. బట్ కుదరని వాళ్ళైతే మార్నింగ్ టైంలోనే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మార్నింగ్ టైంలో చేసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి నాకు 7:30, 8 అయిపోతుంది కాబట్టి మార్నింగే పూజ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతానన్నమాట. సో మన ఇష్టం అండి. మనకి కుదిరితే ఈవినింగ్ టైం చేసుకోవచ్చు, లేదు అంటే మార్నింగ్ టైం చేసుకోవచ్చు. కంపల్సరీ ఇదే టైంకి చేయాలనేది లేదు. బట్ చేస్తే మాత్రం కుదిరింది చేస్తే మాత్రం ప్రదోషకాలం ద బెస్ట్ అని చెప్తాను. సో చూస్తున్నారా, ఆర్గ్యాలు ఇలా సమర్పించుకోవాలన్నమాట. సో మనకి ఒకళ్ళ చేతిలో వాటర్ పోస్తూ ఉంటే 8 ఆర్గ్యాలని సమర్పించుకోవాలి. సో చెప్పాను కదా, 8 ఆర్గ్యాలలో 3 వచ్చేసి శివునికి ఇస్తాము. ఒకటి పార్వతీదేవి తల్లికి, ఒకటి గణపతికి, ఒకటికి కుమారస్వామి, నందీశ్వరుడు, చండీశ్వరుడు, ఇలా 8 సమర్పించుకుంటామన్నమాట. సో పూజ అంతా అయిపోయేసరికి నాకు 7 అయిపోయిందండి. అండ్ పూజ కూడా చాలా చక్కగా జరిగింది. సో చాలా సంతోషం అనిపించింది అనమాట. సో ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు దగ్గరకు వస్తుంది.